దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము మొదటి 5 వచనాలు ఉన్నాయి. మనం దయచేసి బైబిల్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని ధ్యానించవల్లని ప్రభు నన్ను ప్రేరేపించాడు. కాబట్టి అందరూ కూడా బైబిల్ ఉన్న వాళ్ళం కూడా చదివితే చాలా బాగుంటుంది. 5 వచనాలు మాత్రమే, ఒక వచనము నేను, మరి ఒక వచనం మీరు చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము మొదటి 5 వచనాలు. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యేసే, యూదా, సీమోను వారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతని అక్క చెల్లెలందరూ మనతో కూడా ఉన్నారు కారా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఐదవ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఈ వాక్య భాగాన్ని ధ్యానించవలనని ప్రభు నన్ను ప్రేరేపించి ఉన్నాడు. ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మొదటి వచనంలో ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా, ఈ మొట్టమొదటి వచనంలో మొదటి భాగాన్ని మనం చూసినప్పుడు స్వదేశము అనేటువంటి మాట మనం వింటున్నాం. స్వదేశం అన్నప్పుడు మనం నివసించేటువంటి దేశానికి బైబిల్లో ఒక పేరు పెట్టారు. ఏం పేరంటే పరదేశం. మనం వెళ్ళి చేరేటువంటి గమ్యస్థానాన్ని మనం ఏమని పిలుస్తామంటే స్వదేశం. ఇక్కడ రాబడినటువంటి మాటలు మనం గమనించినట్లయితే మనమందరం కూడా దేవుని యొక్క వాక్యములో రాబడినటువంటి మాట, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనములో మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు. పరదేశము యాత్ర చేసి మన గమ్యస్థానమైనటువంటి స్వదేశాన్ని మనం చేరాల. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మన దేశాన్ని, మనం ఉండే దేశం పేరు పరదేశం. మనం వెళ్ళేటువంటి దేశం అనగా గమ్యం, గురి ఏదంటే స్వదేశం. మనకందరూ కూడా ఒక బైబిల్లో ఒక పేరు పెట్టారు. ఏం పేరంటే పరదేశి. ఈ మాట మనకు అందరికి ఇష్టం లేదు, కానీ ఇట్ ఈస్ ఎ బిబ్లికల్ నామినిక్లేచర్. పరదేశి. దేవుడు మనకందరికీ ఒక పని కూడా ఇచ్చాడు. ఆ పని ఏదంటే జ్ఞాపకం చేసుకుందాం, క్రీస్తు దాసులము. అనేక సార్లు పౌలు రాసేటప్పుడు పత్రికల్లో కూడా క్రీస్తు యేసు దాసుడను అనే మాట బైబిల్లో రాబడింది. క్రీస్తు దాసులము. సహోదరైతే మరి యొక్క పని క్రీస్తు దాసి. కాబట్టి ఈ 3 పేర్లు మనం జ్ఞాపకం పెట్టుకున్నాలా. మన దేశం స్వదేశం, మన పేరు పరదేశి. మనకు ఒక పని అప్పగించాడు దేవుడు, క్రీస్తు దాసులము. మన పేరు పక్కన ఒక పేరు రాసుకున్నాలా, క్రీస్తు దాసుడు. లేక మరొక పేరు అంటే సహోదరులకు క్రీస్తు దాసి. పరదేశులము, యాత్రికులమై ఉన్నాం. బైబిల్లో రాయబడినటువంటి ఒక సత్యం ఏంటంటే లైఫ్ ఈజ్ ఎ జర్నీ. జీవితం అనేది ఒక ప్రయాణం. ఎక్కడి నుంచి ఎక్కడికి మనం ప్రయాణం చేస్తున్నామంటే పరదేశంలో నుండి స్వదేశానికి మనము ప్రయాణం చేస్తున్నాం. బైబిల్లో మనం చూసినట్లయితే లైఫ్ ఈజ్ ఎ రేస్. జీవితం అనేది ఒక పరుగు పందెమునకు పోల్చబడినది. బైబిల్లో మనం ఇంకా గమనించినట్లయితే
లైఫ్ ఈజ్ ఎ గార్డెన్. ఏదైనా తోటలో ఆదాము అవ్వ ఎట్లా ఉంచినాడో ప్రభు కూడా మనలను ఈ పరదేశంలో ఆయన కుమారుడుగా కుమార్తెగా పరదేశులుగా యాత్రులుగా ప్రభు మనల్ని ఉంచాడు. లైఫ్ ఈజ్ ఎ గార్డెన్. జీవితం అనేది ఒక తోట వంటిది. పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు తుదబెట్టించి తిని. అనేకమైన కష్టాలు బాధలు యాత్రలో ఉన్నాయని మనం అనుభవిస్తున్నాం, తెలుసుకుంటున్నాం. దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. బైబిల్లో కొన్ని ప్రయాణాలు మాత్రమే మనం క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం. అబ్రహాము ప్రయాణం చేస్తున్నాడు. దేవుడు ఆయన పిలిచినాడు, అబ్రహామా నేను ఆశీర్వదిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వదించబడును, నీ ఇంటిని వదిలిపెట్టాలా, నీ దేశాన్ని వదిలిపెట్టాలా, నీ బంధువులను వదిలిపెట్టాలని చెప్పినప్పుడు అబ్రహాము విధేయత చూపించాడు. ద బైబిల్ టెల్స్ ద ప్లేస్ ఆఫ్ ఒబీడియన్స్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్. ఏ స్థలములో దేవుని యొక్క పిలుపునకు విధేయత చూపించారో అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం ఉందని మనం జ్ఞాపకం చేసుకున్నాము. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు పరలోకపు తండ్రి ఈ అబ్రహామును పిలిచినప్పుడు, అబ్రహాము విగ్రహారాధికుడు, విగ్రహములు చేసుకొని అమ్మేటువంటి వాడు. అటువంటి వ్యక్తిని దేవుడు పిలిచి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ జనాంగాన్ని దీవిస్తాను. అబ్రహాము యొక్క వంశాన్ని ఇశ్రాయేలు వంశముగా దేవుడు ఆశీర్వదించాడు. ఆ వంశంలో నుంచే యేసుక్రీస్తు వారు జన్మించాడు. భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా దీవించబడుతుంది. వెల్లూరులో ఒక డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ వినోద్ షా. ఆయన జైన్ మతస్థుడు. ఆయన భార్య హైదరాబాదు శాలిని షా. వారిద్దరు కూడా వెల్లూరులో మంచి సేవ చేసేటువంటి వారు. ఇంతకు ముందు వాళ్ళు అయ్యములు కూడా కొంతకాలం మిషనరీగా పనిచేశారు. ఆయన పీడియాట్రిక్ సర్జన్. ఆయన ఈ వంశావళి చదివి మారు మనసు పొందినాడు. నా వంశం సంగతి ఏమవుతుంది, ఆ వంశము గురించి, వంశావళి గురించి విన్నప్పుడు ఆయన చదివి మారు మనసు పొందాడు. ఇమ్మాన్యుయల్ హాస్పిటల్ అసోసియేషన్కు ఆయన మరి డైరెక్టర్గా ఉన్నాడు. ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో నాకు అంత క్లియర్గా తెలియదు. ఉదయ కాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుందామండి. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఇంప్లిసిట్ ఒబీడియన్స్, దాన్ని చెప్పాలంటే విధేయత చూపించాడు. అన్ని వదిలిపెట్టాడు. ఆస్తిని వదిలిపెట్టాడు, ఇంటిని వదిలిపెట్టాడు, బంధువులు వదిలిపెట్టాడు, దేశాన్ని వదిలిపెట్టినాడు. బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే ఆయన విధేయత. ఎక్కడికి బయలుదేరానో తెలియకుండా బయలుదేరినాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా చాలా బాగా రాసింటారు. హీ వెంట్ అవుట్ నాట్ నోయింగ్ వేర్ హీ వాస్ టు గో. ఎంత ఒబీడియన్స్ అండి. ఆయనకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభునామానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన ఎక్కడ పోయినా ఒక గుడారం వేసుకున్నాడు. ఇద్దరు ముసలి వాళ్ళు, 90 ఏళ్ళ వయసు ఉన్నది. వారు బయలుదేరి వెళ్ళారు. ఆయన భార్య ముసలిది. వారి యొక్క విశ్వాస ప్రయాణంలో ఎక్కడ పోయినా ఒక గుడారం వేసుకొని ఆ గుడారాన్ని ప్రార్థించేటువంటి బలిపీఠంగా మార్చాడు. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం? అబ్రహాం యొక్క పరిచర్యలో, ఆయన యాత్రలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదం వచ్చేదంటే రెండే. A tent and an altar is the secret for the blessing of Abraham. ఒక గుడారము, ఆ గుడారాన్ని ఆయన ప్రార్థించేటువంటి బలిపీఠముగా మార్చాడు. దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. హెబ్రీ రాసిన పత్రికలో మనం చూసినట్లయితే తాను స్వాస్థ్యముగా పొందనైనటువంటి ప్రదేశం కొరకు ఆయన బయలుదేరినాడు. రెండవదిగా మనం చూస్తే పునాదులు గల పట్టణము కొరకు ఆయన బయలుదేరాడు. స్వదేశానికి ఆయన బయలుదేరినాడు.
శ్రేష్టమైనటువంటి దేశమునకు ఆయన బయలుదేరినాడు. ప్రభువు మనకందరి కూడా ఒక పట్టణము సిద్ధపరిచినాడు. యేసు ప్రభు వారి లోకంలో ఉండేటప్పుడు ఆయన పరలోకానికి ఆరోహణం కాకముందు సిలువ వేయబడకుండా ఒక మాట చెప్పాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళొచ్చున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతానని చెప్పాడు. ఆ వాగ్దానం అనుగ్రహించాడు. దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అబ్రహాము యొక్క ప్రయాణం ఎటువంటిదంటే విశ్వాస ప్రయాణం. మనం కూడా జీవిత ప్రయాణంలో ఉంటున్నాం. లైఫ్ ఈజ్ ఎ జర్నీ. ఈ ప్రయాణంలో మనకు కావలసినటువంటి ప్రాముఖ్యమైనది వచ్చేదంటే విశ్వాసం అని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయనకు అనేకమైన విశ్వాస పరీక్షల్లో జయం పొందినాడు. అవన్నీ చెప్పడానికి టైం లేదు కాబట్టి నేను చెప్పడం లేదు. అన్నిట్లో ఆయన విజయం పొందాడు. అందుకే ఆయన మంచి బిరుదు ఆయన పొందినాడు. అదేంటంటే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసులకు ఆయన తండ్రిగా ఉన్నాడు. దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ఒక ప్రయాణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎలియాజరు ప్రయాణం చేసి ఇస్సాకుకు సాటు అయిన సహాయకురాలు తీసుకొని వచ్చినప్పుడు ఎలియాజరు ఒక మాట అంటాడు, ద లార్డ్ హ్యాస్ మేడ్ మై జర్నీ ఎ సక్సెస్ఫుల్. యెహోవా నా ప్రయాణమును సఫలపరిచెను. ఏ ఫ్రూట్ఫుల్ జర్నీ ఇది. ఎట్లా ప్రయాణం చేశారండి? ఆయన పరిశుద్ధాత్ముని చేత నడిపించబడ్డాడు, ప్రార్థన చేశాడు. ఆయన మాత్రమే కాకుండా ఆయన ఒంటెలను కూడా మోకరించి ప్రార్థింపచేశాడు. ఆయన ప్రభువును ఆరాధించాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నామండి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆయన ప్రభువును ఆరాధించాడు. కాబట్టి ఉదయకాలమందు రెండవ ప్రయాణం ఎటువంటిదంటే, మనము వెళ్ళేటువంటి స్థలానికి మనం వెళ్ళినప్పుడు, మనం చేయవలసిన పని చేసినప్పుడు, ప్రభు ఆ పని సఫలం చేసినప్పుడు ఇట్ ఈస్ ఎ ఫ్రూట్ఫుల్ జర్నీ. అదేంటంటే ఫలభరితమైనటువంటి ప్రయాణము, ఏ ఫ్రూట్ఫుల్ జర్నీ. మూడవది ఎలీషా, ఏలియా ముగ్గురు ఇద్దరు కూడా ప్రయాణం చేశారు. వారు ప్రయాణం చేసినప్పుడు మొట్టమొదట వాళ్ళు ఉన్నటువంటి స్థలం ఏమంటే ఐగుప్తు నుంచి వారు గిల్గాలుకు వచ్చారు. గిల్గాలులో నుంచి వారు బేతేలుకు వారు వచ్చారు. బేతేలు నుంచి వారు ఎరుకోకు వచ్చారు. ఎరుకో నుంచి యోర్దాను నది వరకు వారు వచ్చారు. ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక్కొక్క స్థలము ఒక ఆత్మీయ సత్యాన్ని తెలియజేస్తుంది. దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నామండి. ఐగుప్తు రక్షణకు సూచనగా ఉంది. గిల్గాలు పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. అయిలారా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. బేతేలు ఒక దర్శనమునకు సూచనగా ఉంది. ఎరికో క్రైస్తవ సాక్ష్యమునకు సూచనగా ఉంది. యోర్దానును జయించుటకు సూచనగా ఉన్నది. ఉదయకాలమందు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. లైఫ్ ఈజ్ ఎ జర్నీ. ఈ జీవిత ప్రయాణంలో నీ బలహీనమైన చేయి బలవంతుడైన చేతిలో ఉంచు. కీప్ యువర్ వీక్ హ్యాండ్ ఇన్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు నిన్ను నడిపిస్తాడు. ఈ ప్రయాణానికి ఒక పేరు పెడితే ఏమంటావంటే ఇట్ ఈస్ ద జర్నీ ఆఫ్ ఫెలోషిప్. ఇది ఎటువంటి జర్నీ అంటే ఇది ప్రభువు సహవాసముతో కూడినటువంటి ప్రయాణం. మరి ఒక ప్రయాణం మనం చూసినట్లయితే దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలులు ప్రయాణం చేశారు. ఎర్ర సముద్రం దాటారు. వారు యోర్దాను నదిని దాటారు. ఎరికో గోడలు వాళ్ళు కూల్చివేశారు. దేవుని యొక్క ధనాగార మందిరముని వారు ఏర్పాటు చేశారు. కానీ ఒకరు తెలియకుండా ఆకాను దేవుని యొక్క ధనాగార మందిరములో నుండి 200 తులముల వెండిని, 50 తులముల బంగారు కమ్మిని, షీనారు వస్త్రము తీసి డేరలో త్రవి దాచిపెట్టాడు. ఎవరికి తెలియదులేదు. ప్రభువు చూశాడు. ఇశ్రాయేలు వారి ప్రయాణంలో ఓటమి ఎదుర్కొన్నారు. వారు హాయి రాజు వెళ్తే అందరూ కూడా అనేక మంది చనిపోయి తిరిగి వచ్చారు.
యెహోవా తల పట్టుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. యాషువా ఈజ్ ఎ వెరీ గుడ్ లీడర్. ప్రార్థన చేసేటువంటి ఒక లీడర్, నాయకుడు ఆయన. ప్రభు ఆయనతో మాట్లాడాడు, యెహోషువా నువ్వు చాలా దుఃఖపడుతున్నావు, నీ ప్రజలను పరిశుద్ధపరచమన్నాడు. దేవుడు ఏం చేసే అప్పుడు ఈయన యెహోషువ ఏం చేశారంటే ఇశ్రాయేలులందరినీ కూడా పిలిచినాడు. మీరు చేసిన తప్పును అపరాధములు ఒప్పుకోమన్నప్పుడు ఆకాను ముందరికి వచ్చి దేవుని యొక్క ధనాగార మందిరములో నుండి 2 తులముల వెండిని 50 తులముల బంగారు కమ్మిని షీనారు వస్త్రము తీసుకొని నా డేరాలో భూమిలో త్రవిపెట్టానయ్యా, ఎవరు చూడలేదనుకున్నాను. నేను చేసిన ఒక్క పాపం వలన ఇశ్రాయేలు జనాంగానికి అందరికీ శాపం వచ్చింది. ప్రియమైన సహోదరుడ, సహోదరి, నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా? విచారకరమైన సంగతి, శాపగ్రస్తంగా ఉంటున్నావా? అప్పుడు ఏం చేశారంటే వారు మనకందరికి బాగా తెలుసు. ఆకాను భార్యను పిల్లలందరినీ కూడా రాళ్ళతో పెట్టి చంపేశారు. ఇప్పటి కూడా ఆ ప్రదేశాన్ని ఆకారు లోయ అని పిలువబడుతుంది. ఈ ప్రయాణం ఏదంటే ఏ జర్నీ ఆఫ్ సఫరింగ్. మన జీవితం ఎంతో కష్టభరితమైంది. అనేకమైన కష్టాలు, బాధల్లో ఉంటున్నాం, అనేకమైన సమస్యల్లో ఉంటున్నాం. ఈరోజు పేపర్లో చూస్తే, టీవీలో చూస్తే ఎప్పుడు కనివిరని సంగతులు చూస్తున్నాం. ఆత్మహత్యలు మనం చూస్తున్నాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నామండి. ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుని వాక్యంలో యేసేపు మరియమ్మ డిసెంబర్ నెలలో మనం ధ్యానిస్తాం. యేసు శిశువును తీసుకొని వారు ప్రయాణమైపోతున్నారు. వారి ప్రయాణంలో మొట్టమొదట వారు బెత్లెహేములో వారు జన్మించాడు యేసు ప్రభు వారు. అక్కడి నుంచి వారు మరి ఎక్కడికి వెళ్ళారంటే ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తు నుంచి వారు ఇశ్రాయేలుకు వెళ్ళారు. ఇశ్రాయేల్ నుంచి వారు నజరేతుకు వెళ్ళారు. ఈ ఉదయకాలమందు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మొట్టమొదటి ప్రదేశం ఏదంటే బెత్లెహేము, రొట్టెల ఇల్లు, జీవాహారం కావాల్సింది. రెండవది ఐగుప్తు, ఇరుకు మార్గం. రెండవది ఇశ్రాయేలు, పోరాటంతో కూడినటువంటి స్థలం. అక్కడి నుంచి వారు నజరేతుకు వెళ్ళి అక్కడ ఆయన కొరకు సేవ చేసి ఫలించినాడు. నజరేత్ అనగా ఫలించుట అని అర్థం. దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నేను బైబిల్లో కొన్ని ఉదాహరణలు మాత్రమే మీకు చెప్పాను. లైఫ్ ఈజ్ ఎ జర్నీ. ఈ మార్కు సువార్త 6వ అధ్యాయం మొదటి వచనములో ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా, మనమందరం కూడా స్వదేశమునకు ప్రయాణంలో ఉంటున్నాం. దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసేపు మరియమ్మ, యేసు శిశువు ప్రయాణం చేసినటువంటి ఈ ప్రయాణాన్ని, ఇది ఒక రక్షణ ప్రయాణం. దిస్ ఈస్ ద జర్నీ ఆఫ్ సాల్వేషన్. దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ప్రయాణం ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం గమనించాలా. ఒక రోజు అంతమవుతుంది. బస్సులో కూర్చున్నవాడు బస్సులో కూర్చోలేడు. చాలా ఆ గమ్యం చేరిన తర్వాత దిగాల్సిందే. ఏరోప్లేన్లో ప్రయాణం చేసేవాడు గమ్యం చేరిన తర్వాత దిగాల్సిందే. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ట్రైన్లో పోయేటువంటి వాడు ట్రైన్ల నుంచి దిగాల్సిందే. ఒకరోజు ఈ ప్రయాణం అంతమవుతుంది. ధనవంతుడు ప్రయాణం చేశాడు. ఎక్కడ అంతమైందంటే నరకములో అంతమైంది. బీద లాజరు ఆయన ప్రయాణం చేశాడు. ఎక్కడ అంతమైందంటే అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు తీసుకొని పోయి అబ్రహాము రొమ్మున పెట్టారు. ఆహారం సరిగా లేదు, ఆరోగ్యం సరిగా లేదు. ఈరోజు ఒక ప్రశ్న మనం వేసుకున్నాలా. ఈ లోకములో మనం కళ్ళు మూస్తే ఎక్కడ మనం కళ్ళు తెరుస్తాం? ధనవంతుని మాదిరి పాతాళములోన ధనవంతుడు సుఖభోగములతో జీవిస్తున్నాడు. దేవుని వాక్యం అంటే ఇష్టం లేదు, ప్రార్థన అంటే ఇష్టం లేదు. ఐఎమ్ ఆల్వేస్ బిజీ.
బీద లాజరు ఆహారము సరిగా లేదు, ఆరోగ్యం సరిగా లేదు. ఆయన పరలోకములో ప్రభు సన్నిధిలో అబ్రహాము రొమ్మున ఆనందిస్తున్నాడు. ఓ తండ్రి అయిన అబ్రహామా, నా మీద కనికరించి లాజరు యొక్క చిటికిన వేలును నీళ్ళలో నా నాలుక మీద వేయమంటాడు. ఈ లోకములో దేవుడు లేకుండా ఎంత ధనవంతుడిగా జీవించినా మరి ఒక లోకములో అంత దరిద్రుడైపోయినాడు. ఎవరైనా ఇంటికి వస్తే అన్నం పెట్టమంటారు, బట్టలు ఏమంటారు, డబ్బులు ఏమంటారు. కానీ మీరు ఇంట్లోకి పోయి చిటికిన వేలు నీళ్ళు వద్ది నా నాలుక మీద ఏమని ఎవరు అడగరు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందామండి, ఎక్కడికి మన ప్రయాణం. ఈ ప్రయాణం ఒక రోజు అంతమవుతుంది. ఈ ప్రయాణం అంతమైనప్పుడు ఎక్కడ మన గమ్యం, మన గురి? స్వదేశంలో మనం చేరుటకు సిద్ధంగా ఉన్నామా? ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు పెద్దగా అయినాడు, ఆస్తిపరుడు. ఆయన ఆస్తిలో భాగం తీసుకొని కెనడా దేశానికి వెళ్ళాడు. కెనడా దేశంలో మల్టీ మిలియనర్ అయిపోయినాడు. ఆయన ఎన్నో కోట్ల మిలియన్ల డాలర్స్ ఆయన సంపాదించాడు. మరి ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ, ఐ వాంట్ టు గో యాజ్ అ మిషనరీ, నేను మిషనరీగా వెళ్తానని చెప్పి ఆఫ్రికా దేశానికి ఆయన మిషనరీగా వెళ్ళాడు. తండ్రి ఎంతో బ్రతిమాలుకున్నాడు పోవద్దని, అక్కడ నరమాంస భక్షకులు ఉన్నాడని. ఆ ప్రదేశానికి వెళ్ళాడు. బైబిల్ భాషలో తర్జుమా చేశాడు. ఆయన అక్కడ అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. ఆయన చరిత్ర చాలా అద్భుతమైంది. బైబిల్ భాషలో తర్జుమా చేశాడు. ఒకసారి ఒక ఎలుగుబంటి పట్టుకొని వెనుకల వీపు యొక్క పై భాగం అంతా కూడా చీల్చేసింది. ఆయన అనేక సార్లు మరణావస్థలో ఉన్నాడు. ఆయన చనిపోయినప్పుడు చరిత్రలో ఏమి రాయబడిందంటే, ఆయన గుండెను మాత్రమే ఆఫ్రికాలో పాతిపెట్టబడి ఆయనను రాజులు పాతిపెట్టేటువంటి స్థలంలో 90 మైళ్ళు ఆ యొక్క ఆఫ్రికా దేశంలో మోసుకొని పోయి వెళ్ళారు. ఆయన దేహము రాజులు ఉండేటువంటి స్థలంలో పాతిపెట్టబడ్డారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. చరిత్రలో ఎవరి పేరు ఉందండి? మల్టీ మిలియన్స్ సంపాదించినటువంటి ఆ జాన్ లివింగ్స్టన్ పేరు చరిత్రలో ఉందా? ఆఫ్రికా దేశానికి వెళ్ళి అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించి యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చిన ప్రభు యొక్క పాదముల దగ్గరికి తీసుకుని వచ్చినటువంటి ఆయన పేరు స్థిరంగా ఉందా? ఎవరైనా? చాలా మంది చెప్తున్నారు, చాలా సంతోషం. డేవిడ్ లివింగ్స్టన్. ఆయన ఈరోజు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎక్కడికి మన ప్రయాణం? లైఫ్ ఈస్ ఏ జర్నీ. దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇది విశ్వాస ప్రయాణం. ఇది ఎటువంటి ప్రయాణం అంటే ఫలభరితమైనటువంటి ప్రయాణము, దేవునితో సహవాసము చేసేటువంటి ప్రయాణము. దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. శ్రమలతో కూడినటువంటి ప్రయాణము. చివరిగా ఇది రక్షణ ప్రయాణము. మనమందరం కూడా ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాలా? మార్కు సువార్త దయచేసి బైబిల్లో తీసించండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 1వ వచనములో, ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశంలోకి రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. ప్రభునామానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మొట్టమొదట మన స్వదేశాన్ని మనం చేరాలంటే ఈ ప్రయాణంలో 7 ప్రాముఖ్యమైన విషయాలు ఈ మొదటి 5 వచనములో రాయబడి ఉన్నాయి. ఒకసారి నేను బైబిల్ చదివేటప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాటలే నేను మీతో పంచుకుంటున్నాను. మనం కూడా అనేక సార్లు చదివింటాం ఈ వాక్య భాగాన్ని. మొట్టమొదటి మాట వచ్చేదంటే, ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. ఉదయ కాలమందు మనం ఎవరిని వెంబడిస్తున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. ప్రభునామానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తును నువ్వు వెంబడిస్తున్నావా? యేసుక్రీస్తును ప్రేమిస్తున్నావా? యేసు ప్రభువారు ఒకసారి అనేక మంది జనసమూహం ఆయన వెంబడించేటప్పుడు
యేసు ప్రభు వారు నిలబెట్టి ఒక మాట అన్నాడు, నన్ను వెంబడించు వారలారా సిలువనెత్తుకొని నన్ను వెంబడించమని చెప్పాడు. ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకుందాం, సిలువ శ్రమలకు సూచనగా ఉంది. ఒకవేళ సిలువ మన యొక్క శిరస్సు మీద సిలువను పెట్టుకొని క్రీస్తు కొరకు శ్రమను అనుభవించినప్పుడు మనం ప్రయాణమైపోయేటప్పుడు ఆ శ్రమలన్నీ కూడా పడిపోతాయి. అందుకే యేసు ప్రభువారు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానన్నాడు. సిలువనెత్తుకొని మనం ఆయన వెంబడించాలండి. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో ఆయన వెంబడిస్తాం. ఉదయకాలం ముందు క్రీస్తును ప్రేమిస్తున్నావా, లోకాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని నామానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. కాబట్టి పరదేశంలో నుండి స్వదేశానికి మనం ప్రయాణంలో ఉన్నాం. లైఫ్ ఈజ్ ఎ జర్నీ. క్రీస్తునే మనం వెంబడించాలి. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ద వే ఆఫ్ లైఫ్ యేసు ప్రభు వారు చెప్పాడు, ఎవరు చెప్పలే ఈ లోకంలో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యేసుక్రీస్తు చూపించే మార్గంలో వెళుతున్నావా? ఈ లోకంలో అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఒకని ఎదుట సరైన మార్గం కలదు, కానీ చివరికి అది మరణమునకు దారి తీయను. నా స్టూడెంట్ ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ చేశాడు. వెరీ ఇంటెలిజెంట్ ఫెలో. మద్రాసుకు వెళ్ళాడు. అక్కడి నుంచి ఆయన మరి బెంగళూరుకు వెళ్ళాడు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళాడు, కలకత్తాగా వెళ్ళాడు. 25 సంవత్సరాలు తన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు. ఒకరోజు ఇంటికి టెలిగ్రామ్ వచ్చింది, ప్లీజ్ కమ్ అండ్ టేక్ ద డెడ్ బాడీ ఆఫ్ యువర్ బాయ్ అని చెప్పింది. అయిలారు ఎక్కడికి మన ప్రయాణం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ కాలమందు క్రీస్తును మనం వెంబడించాల. సిలువనెత్తుకొని శ్రమలలో మనం ప్రభువును వెంబడించినప్పుడు శ్రమలన్నీ కూడా పోతాయి. దేవుని నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. జాన్ బనియన్ గారు రాసినటువంటి పుస్తకంలో యాత్రికుని ప్రయాణంలో ఈ యాత్రికుడు పాపభారముతో వెళ్ళినప్పుడు ఆ సిలువను చూసినప్పుడు తన భారమంతా కూడా పడిపోయింది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, పరదేశులము యాత్రికులమై ఉన్నాము. మనము పరదేశంలో నుండి స్వదేశమునకు ప్రయాణం చేసేటప్పుడు మొట్టమొదటి తెచ్చేదంటే మనం జ్ఞాపకం చేసుకున్నాలా, క్రీస్తు మార్గమును వెంబడించాలని. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇది పరలోకానికి చేర్చేటువంటి మార్గం, ఇది ముక్తి మార్గం, ఇది రక్షణ మార్గం అని జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా ఇక్కడ మనం చూసినట్లయితే మార్కు వార్త 6వ అధ్యాయం 2వ వచనంలో, విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించాను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడిరి. విన్నారు అనేక మంది. దేవునికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మొట్టమొదటిది ద వే ఆఫ్ క్రైస్ట్, రెండవది వచ్చేమనగా ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు వాక్యమును వారు విన్నారు, విధేయులైనారు. బైబిల్ అంతట్లో నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇప్పుడు కూడా చెప్పాను, ద ప్లేస్ ఆఫ్ ఒబీడియన్స్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవునికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నావా? ఈరోజు ఆదివారం నాడు ఉదయాన్నే లేచి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించినామా? కీర్తనకారుడు అంటాడు, రాత్రి జాముల యందు లేచి నీ వాక్యమును ధ్యానించినప్పుడు నాకు క్రొవ్వు మెదురు దొరికినట్లుగా ఉన్నది. దేవుడు మనకు ఒక మంచి బహుమానం ఇచ్చాడు, దేవుని వాక్యాన్ని. దాన్ని మనం ధ్యానించాలా. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరో నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అయినా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నామా? కీర్తనకారుడు అంటాడు, నేను పాపము చేయకూడనట్లు నీ వాక్యమును, అమ్మా చాలామంది హృదయంలో అంటున్నారు, చాలా సంతోషం, నీ వాక్యము నా గోళ్ళ మీద ఉంచుకొని ఉన్నాను మేము, నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను.
ఇంగ్లీష్ బైబిల్లో కూడా చాలా బాగుంటుంది. ఐ కెప్ట్ దై వర్డ్ ఇన్ మై హార్ట్ దట్ ఐ మే నాట్ సిన్ అగెన్స్ట్ ది. దేవుని వాక్యం నీలో ఉంటే పాపపు తలంపులు రావండి. దేవుని వాక్యం హృదయంలో ఉంటే నీ చేతులు పాపానికి ఆడవు. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నీ పాదాలు పాపమునకు పరిగెత్తావు. ఉదయకాలమందు జ్ఞాపకం చేసుకున్నాం, ఈ ప్రయాణంలో క్రీస్తును వెంబడించాలా. ఒకటి, క్రీస్తు వాక్యమునకు విధేయత చూపించాలి. ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తామండి. జీవితాన్ని మార్చేసేటువంటి వాక్యం, ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మార్కు సువార్త అదే అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 2వ వచనంలో ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాను, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయుచున్నవి, ఇదేమి, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యేసే, యూదా, సీమోను వారి సహోదరుడు వడ్లవాడు కాడా, ఇతని అక్క చెల్లెలందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనిచి ఆయన విషయమై అభ్యంతరపడి. ఇక్కడ మంచి మాట ఉంది, ఈ జ్ఞానం ఎక్కడిది? ఈ దినాల్లో మనకు అనేక రకములైన జ్ఞానాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని జ్ఞానాల కంటే ఒక జ్ఞానం ఎక్కువైపోయింది. అది ఏ జ్ఞానం మనకు అందరికి బాగా తెలుసు, సెల్ జ్ఞానం. చాలామంది చర్చిలు కూడా సెల్ ఆట ఆడుతుంటారు. నేను మా చర్చిలో చెప్తుంటాను, డోంట్ బ్రింగ్ యువర్ సెల్ టు ది చర్చ్. ఈరోజు బ్లూ వేల్స్ అనే గేమ్ వచ్చిందండి. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనేయండి. లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డ్వెల్ రిచ్లీ ఇన్ యూ ఇన్ ఆల్ ద వరల్డ్ విజ్డమ్. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఉంది, కానీ క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నామా? దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. తెండూల్కర్ గురించి రాయమంటే మన యవనస్తులు 5 పేజీలు రాస్తారు. చిరంజీవి గురించి రాయమంటే 10 పేజీలు రాస్తారు. యేసేపు గురించి కొద్దిగా రాయమంటే ఎంతమంది రాస్తారండి? 2 మాటలు రాస్తారు యేసేపు, అది కూడా తప్పుడు మాటలు రాస్తాం. ఉదయకాలమందు క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలండి. అప్పుడు వారందరూ అంటున్నారు, ఈ జ్ఞానం ఎక్కడిది ఈయనకు? మనము సంపాదించవలసినటువంటి జ్ఞానం ఎటువంటిదంటే పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం. దయచేసి యాకోబు రాసినటువంటి పత్రిక, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి చదువుకుందామండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడున్నది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొని ఉన్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. ఇది ఎటువంటి జ్ఞానం అంటే, పైనుండి వచ్చేటువంటి జ్ఞానము పవిత్రమైనటువంటి జ్ఞానము, సమాధానముతో కూడినటువంటి జ్ఞానము, మృదువైనటువంటి జ్ఞానము, సులభముగా లోపడే జ్ఞానము, కనికరముతోను ఫలములతో నిండుకునేటువంటి జ్ఞానము, పక్షపాతమైనను వేషధారణైనటువంటి లేనటువంటి జ్ఞానం. ఉదయకాలమందు దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నామండి. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. పౌలు మారు మనసు పొందిన తరువాత ఆయన ఒక మాట చెప్పాడు, క్రీస్తును గురించినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానం కొరకు నేను సమస్తమును నష్టముగా ఎంచుకుంటేనే. ఉదయకాలమందు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఐ కౌంట్ ఆల్ థింగ్స్ బట్ లాస్ ఫర్ ది ఎక్సలెన్సీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్. మా ఉదయకాలమందు క్రీస్తుని గురించినటువంటి అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం. ఎటువంటి జ్ఞానం అంటే, కీర్తనలు 90 కీర్తనల్లో మోషే భక్తుడు రాస్తాడు, ఒకటే ప్రార్థన చేస్తాడు, లార్డ్ గివ్ మీ ద హార్ట్ ఆఫ్ విజ్డమ్.
జ్ఞానానికి విజ్డమ్కి ఏం భేదం అంటే, జ్ఞానం అనగా నాలెడ్జ్, విజ్డమ్ అనగా ఏంటంటే ది అప్లికేషన్ ఆఫ్ ది నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్. మనకు జ్ఞానం ఉంది కానీ విజ్డమ్ లేకపోతున్నామేమో. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే 90వ కీర్తనలో మోషే భక్తుడు ప్రార్థనలో జ్ఞాపకం చేస్తాడు, గివ్ మీ ద హార్ట్ ఆఫ్ విజ్డమ్. తెలుగు బైబిల్లో కూడా అది రాయబడింది. క్రీస్తు జ్ఞానాన్ని, క్రీస్తు వివేకాన్ని మనం సంపాదించుకోవాలి. ఏది అంటే ఆ వివేకం ఏదంటే పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం. ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదండి. ప్రభునామానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభునామానికి మహిమ కలుగును కాక. యోహాను పత్రికలో రాయబడింది క్రీస్తుని ఎవరో మనం తెలుసుకున్నామా? క్రీస్తు వాక్యమై ఉన్నాడు, క్రీస్తు వెలుగై ఉన్నాడు, క్రీస్తు లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అయి ఉన్నాడు, క్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడు, క్రీస్తు ఇశ్రాయేలుకు రాజు అయి ఉన్నాడు, క్రీస్తు మెస్సై ఉన్నాడు, క్రీస్తు మనుష్య కుమారుడై ఉన్నాడు. ఈ జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నామా? ఎందుకు ఆయన మనుష్య కుమారుడుగా జన్మించారండి? డిసెంబర్ ఇలా దగ్గరికి వస్తుంది. నిన్ను నన్ను దేవుని కుమారుడుగా చేయుటకు ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకంలో జన్మించాడు. క్రీస్తుని గురించినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకున్నటకు నేను సమస్తమును నష్టముగా ఎంచుకుంటేనే. యేసుక్రీస్తుని ఎవరో మనం తెలుసుకున్నామా? నేను అనేక సార్లు చెప్తుంటాను, పౌల్ను మనం ఇంటర్వ్యూ చేస్తే, వాట్ ఈస్ యువర్ డిజైర్ ఇన్ యువర్ లైఫ్ పాల్ అంటే, మై ఓన్లీ డిజైర్ ఈజ్ టు నో క్రైస్ట్. యేసుక్రీస్తుని ఎవరో నేను తెలుసుకున్నాలా. వాట్ ఈస్ యువర్ అంబిషన్ ఇన్ యువర్ లైఫ్ పాల్ అంటే, పౌలు చెప్పేటువంటి జవాబు వచ్చేదంటే, ఐ వాంట్ టు మేక్ హిమ్ నోన్ టు అదర్స్. ఆ క్రీస్తును ఇతరులకు నేను తెలియజేయాలా. ఎటువంటి జ్ఞానం సంపాదించుకున్నానండి పౌలు. ఎమికారు మైకల్ గొప్ప మిషనరీ. ఆమె అనేక సంవత్సరాలు భారతదేశంలో సేవ చేసింది. ఆమె సంతోష విద్యాలయంలో పెద్ద ఆశ్రమం కట్టించింది. నేను అనేక సార్లు అక్కడికి వెళ్ళాను. అక్కడ చాలామంది స్త్రీలు అక్కడ ఉన్నారు. అందరూ కూడా ఆమెను అమ్మ అమ్మ అని పిలుస్తారు. ఏమి రహస్యం అంటే, ఆ యొక్క దేవాలయం ఉన్నటువంటి స్త్రీలను ఆమె తీసుకొని వచ్చి వారిని కౌగిలించుకొని వారిని ముద్దు పెట్టుకొని ఆయన వాళ్ళందరూ తీసుకొని వచ్చి మంచి సంతోష విద్యాలయ ఆమె స్థాపించింది. అనేకులను ఆమె రక్షణలోకి నడిపించింది. 80 సంవత్సరాలు ఈ లోకంలో జీవించింది. 60 సంవత్సరము ఏట ఆమె కారులో పోయేటప్పుడు 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. ఇరిగిపోయినప్పుడు ఆమె వీల్ చైర్లో ఉండి అనేక పుస్తకాలు రాసి అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటించి ఆమె ప్రభులో నిద్రించింది. ఆమె చనిపోయేటప్పుడు డైరీలో ఒక మాట రాసింది. ఆ మాట ఏంటంటే, ఐ వాంట్ టు నో క్రైస్ట్, ఐ వాంట్ టు నో క్రైస్ట్ త్రూ ద ఫెలోషిప్ ఆఫ్ హిస్ సఫరింగ్ అండ్ ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. యేసుక్రీస్తు వారు నా కొరకు పొందినటువంటి శ్రమల ద్వారా, ఆయన యొక్క మరణ పునరుత్థానముల ద్వారా నేను యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఉదయ కాలమందు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడవది క్రీస్తు గురించినటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నాం. ఆ జ్ఞానాన్ని అనేక మందికి తెలియజేయాలి. మన జీవిత యాత్రలో లైఫ్ ఈజ్ ఎ జర్నీ. ఒకటి క్రీస్తును వెంబడించాలా, రెండవది క్రీస్తు వాక్యమునకు విధేయతలై ఉండాలా, క్రీస్తు వాక్యాన్ని మనం ధ్యానించాలా, క్రీస్తు వాక్యాన్ని మనం చేత పట్టుకోనాలా, మూడవది వచ్చేదంటే క్రీస్తు జ్ఞానమును సంపాదించుకొని అనేకులకు ఆయన జ్ఞానాన్ని మనం పంచుకోవాలి. నాలుగవది జ్ఞాపకం చేసుకుందాం. ఈ 3వ వచనం యొక్క చివరి భాగంలో అని చెప్పుకొనొచ్చు, ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఈ దినాల్లో మన క్రైస్తవ జీవిత యాత్రలో మనమందరూ కూడా అనేకమైన ఆటంకాలు, అభ్యంతరాలు, అనుమానాలు, సందేహాలు మనకున్నాయి. చర్చిలో ఒక పేరు పెడితే ఇంటికి పోయి మళ్ళీ ఇంకో పేరు పెట్టుకుంటారు. నేను చాలామందిని గమనించాను. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు
ఆ రీతిగా చేయగలమా మనం? చౌదరి పురుషోత్తం గారు ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు మంచి పాట ఒకటి రాశాడు. ప్రభు నమ్ముకున్న తర్వాత, ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి రక్షక, వెలపాట బహు యుద్ధములు, లోపడ బహు సందేహములు, అనేకముల చేత పోరాటములతో ఇటు అటు కొట్టబడుచున్నాను. ఒకసారి ఉన్న పాటున ఆయన సన్నిధికి వచ్చి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ఒక మంచి పాట రాశాడు. ఆఖరి వచనంలో, తెరవు ఖండమైన వాటి నెలను విరగొట్టెను గాన నేను ఇప్పుడు అరుదుగాని వాడనైతిని. ఎంత చక్కని పాట ఆయన రాశారండి. ఆయన రాసినటువంటి పాటల్లో ఇది చాలా ఒక మంచి పాట. ప్రభు దగ్గరికి మనం వస్తే, మన సమస్యలను ఆయన దగ్గరికి తీసుకొని వస్తే, మనకు అడ్డమైన వాటన్నిటి కూడా ఆయన విరగొట్టేస్తాడు, తీసివేస్తాడు. మన జీవిత ప్రయాణంలో 4వది మనం జ్ఞాపకం చేసుకుందామండి. ప్రతి ఆటంకమును మనం తొలగించుకోనాల. దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. లోకము ఆయన మూలముగా కలిగను, ఆయన లోకంలో ఉండను, కానీ లోకం ఆయన గ్రహించలేదు. ఈరోజు క్రీస్తును మనం గ్రహిస్తున్నామా? క్రీస్తు ఎవరో మనం తెలుసుకున్నామా? 3వది, ప్రతి సందేహాన్ని, ప్రతి ఆటంకాన్ని, ప్రతి అభ్యంతరాన్ని మనం తొలగించుకున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. 4వది, 5వది జ్ఞాపకం చేసుకుందాం. 5వ వచనంలో ఉంది. ఇక 4వ వచనం యొక్క చివరి భాగంలో, అందుకు యేసు ప్రవక్త తన దేశంలోను తన బంధువుల్లోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాడు. ఈ మాటను మనం గమనించినట్లయితే ప్రభువును మనం ఘనపరచాలా. గివ్ టాప్ ప్రియారిటీ ఇన్ అవర్ లైఫ్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువును ఘనపరచాలా. బైబిల్లో రాబడినటువంటి వాగ్దానం ఏంటంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను సేవించు వారిని నేను ఘనపరుస్తాను. హిస్ నేమ్ మస్ట్ బి ఎగ్జాల్టెడ్. ఉదయకాలమందు ప్రియమైన సహోదరుడా, నీ జీవిత యాత్రలో, లైఫ్ ఈజ్ ఎ జర్నీ, ఈ ప్రయాణంలో నువ్వు ఎవరిని గణపరచాలంటే ప్రభువును గణపరచాలా. నీ పరిచర్య ద్వారా, నీ జీవితం ద్వారా ప్రభువు నీకు అనేకమైన ఆధిక్యతలు, అధికారాలు అనుగ్రహించినాడు. నీకున్న అధికారము, ఆధిక్యతలన్నీ నీవు ప్రభు కొరకు ఉపయోగిస్తున్నావా? ప్రభువును గణపరచాలండి. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తున్నాడు. ఉదయకాలమందు దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నామండి. 5వది, మన జీవిత ప్రయాణంలో ఈ ప్రదేశం నుండి స్వదేశమునకు ప్రయాణంలో ఉంటున్నాం. క్రీస్తును మనం ఘనపరచాల. ఇక్కడ మరొక మాట రాయబడి ఉంది. అందువలన 5వ వచనంలో, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతములు ఆయన అక్కడ చేయలేదు. స్వస్థత. ఈరోజు స్వస్థత అనే మాట గురించి అనేకులు అనేక రీతిలుగా ఆలోచన చేస్తుంటారు. స్వస్థత ఏది ప్రాముఖ్యమైంది? ఆత్మీయ స్వస్థత ప్రాముఖ్యమైందా? శరీర స్వస్థత ప్రాముఖ్యమైందా? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నామండి, ఆత్మీయ స్వస్థత ప్రాముఖ్యమైంది. నీ చేయి బాగలేకపోయినా, నీ కాలు బాగలేకపోయినా, నీ కన్ను పని చేయకుండా గుడ్డివాడమైనా, నువ్వు క్రీస్తులో ఉంటే పరలోక రాజ్యంలో చేరుతావు. జ్ఞాపకం చేసుకున్నావు. యేసుక్రీస్తు వారు ఆయన ప్రయాణంలో మనం గమనించిన మాట ఏంటంటే, వారిని స్వస్థపరచడం తప్ప, చూడండి, అందువలన కొద్దిమంది రోగులు మీద చేతులుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతములు ఆయన అక్కడ చేయలేదు. స్వస్థత శరీర సంబంధమైన స్వస్థత కంటే ఆత్మ సంబంధమైన స్వస్థత చాలా ప్రాముఖ్యమైందని మనం ప్రభువులను సమీపిస్తాం. 10 నిమిషాల్లో ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది. ఇదంలో చాలా మంది ప్రభువులను చాలా చులకనగా చూస్తున్నారు. మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు. ఒకసారి ఆసుపత్రిలో డయాబెటిక్ వ్యాధి వలన ఒక పేషెంట్ అడ్మిట్ అయినాడు. ఆయన పేరు జాన్. నాకు తెలుసు. ఆయన
ఆ డయాబెటిక్ ఆపరేషన్ వల్ల అడ్మిట్ అయ్యి డాక్టర్స్ రౌండ్కి వచ్చి చెప్పాడు, ఆయన వాస్కులర్ సర్జన్ ఆయన, జాన్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు ఆపరేట్, నీ కాల్ను తీసేస్తున్నా, యాంపుటేషన్ చేస్తున్నాను. నాకు 3 అసిస్టెంట్స్ ఉన్నారు, 3 సాయం చేస్తారు ఆపరేషన్లో, పెద్ద డాక్టర్లు. ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఒకవేళ నువ్వు ఆపరేషన్లో చనిపోతే ఎక్కడ వెళ్తావు? ఆ మాటకు ఆయన కన్నీరు కార్చాడు. ఇంతవరకు నాకు ఈ సంగతి ఎవరు చెప్పలేదండి. ఆయన భార్య మంచి విశ్వాసురాలు, ఆయన కూడా ఉన్నతమైన ఉద్యోగం ఉంది, పిల్లలందరూ కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. ఈరోజు ఆపరేషన్లో నువ్వు చనిపోతే ఎక్కడ వెళ్తావు? నీ ప్రయాణం ఎక్కడ అంతమవుతుంది? అక్కడనే కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఆయన మారు మనసు పొందాడు. ఇంటికి వెళ్ళాడు ఆయన. ఒకసారి ఇల్లు కూడా నేను దర్శించాను. ఆయన నాతో ఒక మాట అన్నాడు, ఆయామే న్యూ జాన్ అన్నాడు. ఆయామే న్యూ జాన్, పాత యోహాను చచ్చిపోయినాడు, నూతన యోహాను నాలో నివసిస్తున్నాడు. ఏమైందో తెలియదు కానీ 2వ కాలు కూడా మరలా గ్యాంగ్రీన్ వచ్చింది. ఆయన అదే డాక్టర్ గారు, వాస్కులర్ సర్జన్ గారు అక్కడనే ఆపరేషన్ చేశాడు. అదే టేబుల్ మీద, ఆ టేబుల్ మీద కన్ను మూశాడు. ఆపరేషన్ అయిపోయే లోపల భార్య మంచి విశ్వాసురాలండి. ఇది జరిగిన సంగతి, కథ కాదు ఇది. భార్య ఒక మంచి సాక్ష్యం చెప్పింది అందరి ఎదుట, నా భర్త రెండు కాళ్ళు కలిగి నరకానికి వెళ్ళేదానికంటే 2 కాళ్ళు లేకుండా పరలోక రాజ్యంలో చేరినాడు. హల్లెలూయా అని చెప్పండి అందరు. ఎటువంటి సాక్ష్యం అండి ఇది! ఆత్మీయ స్వస్థత ప్రాముఖ్యమా, శరీర స్వస్థత ప్రాముఖ్యమా? శరీర స్వస్థతకు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నామండి. అనేక మంది ఆత్మీయ అంధకారంలో నశిస్తున్నారు, వారి కొరకు మనం ప్రార్థిస్తున్నామా? నా భర్త 2 కాళ్ళు కలిగి నరకానికి వెళ్ళేదానికంటే నా భర్త ప్రభువు నమ్మి 2 కాళ్ళు లేకపోయినా పరలోక రాజ్యంలో ఆనందిస్తున్నాడని ఆమె సాక్ష్యం చెప్పింది. ఈ మధ్యలో ఆమె కూడా చనిపోయింది. ఉదయకాలమందు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడం తప్ప ఏ అద్భుతమును అక్కడ చేయజాలకపోయాను. ఈ మన జీవిత ప్రయాణంలో 6వది వచ్చేదంటే శరీర స్వస్థత కంటే ఆత్మీయ స్వస్థత ప్రాముఖ్యమైందని జ్ఞాపకం చేసుకుంటాం. 6 విషయాలు ఇప్పుడు మనం ధ్యానించినాం. క్రీస్తును వెంబడించవలెను, ద వే ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు వాక్యమును విధేయత చూపించవలెను, ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు జ్ఞానం కలిగి ఉండవలెను, ద విజ్డమ్ ఆఫ్ క్రైస్ట్. 5వది క్రీస్తును అంగీకరించవలెను, ద సాల్వేషన్ ఆఫ్ క్రైస్ట్. అభ్యంతరాలు తొలగించబడి క్రీస్తును అంగీకరించవలెను. 6వది క్రీస్తు నామమున స్వస్థత పొందవలెను, స్పిరిచువల్ హీలింగ్. చివరిగా ఒక మాట అక్కడ రాయబడింది, అదొక్కటి చెప్పి నేను ముగిస్తాను. 5వ వచనం యొక్క ఆఖరి భాగంలో అందరూ చూద్దామండి. ఆయన వారి, చాలా మంది విశ్వాసం అంటున్నారు, అక్కడ ఏం రాయబడిందని, అక్కడ విశ్వాసం అంటే విశ్వాసం అంటాం మనం, కానీ ఇక్కడ ఏం రాయబడిందంటే ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఈ దినాల్లో ప్రభు వల్ల చూసేది విశ్వాసం అండి. ఆ 4 పెద్దలు ఆ యేసుక్రీస్తు వారి దగ్గర ఆయన తీసుకొని వచ్చినప్పుడు ఆ పక్షవాయు గల వారిని యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు, యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడాని పాపమును క్షమించమని ఆయన చెప్పాడు. ఉదయ కాలమందు దేవునికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నామండి. మన విశ్వాసం ఏ రీతిగా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామండి. విశ్వాస జీవితం, విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. ఈ ప్రయాణంలో యేసు వారి అవిశ్వాసమును చూచి
ఆశ్చర్యపడెను. ఉదయకాలమందు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నామండి. ఎటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నాం. నేను గమనిస్తున్నాను, ఆదివారం నాడు మనకందరికి కూడా గొప్ప విశ్వాసం. సోమవారం, మంగళవారం, బుధవారం నేను చెప్తున్నా, ఏమనుకోవద్దండి. నేను భారతదేశంలో అన్ని సంఘాలు తిరిగి వాక్యం బోధించాను మిషనరీగా ఉన్నప్పుడు. సోమవారం, మంగళవారం, బుధవారం అల్ప విశ్వాసులం. అనేక సార్లు మనకు పేరు పెట్టుకున్నారా, గొప్ప అల్ప విశ్వాసులమేమో. గురువారం, శుక్రవారం, శనివారం అవిశ్వాసులము, మళ్ళా ఆదివారం నాడు గొప్ప విశ్వాసులము. ఇటువంటి విశ్వాసులను ఏమని పిలుస్తారండి? మీరే చెప్పాలి, నేను చెప్తే కోపం వస్తుంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసు వారి విశ్వాసమును చూచి ఆశ్చర్యపడాను. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒక వ్యక్తి విశ్వాస జీవితంలో వెంబడించాడు. నీతివంతుడు విశ్వాస మూలముగా జీవించును. గొప్ప మత సంస్కరణ తీసుకొని వచ్చాడు. ఏ గ్రేట్ రిఫర్మేషన్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ రిఫర్మేషన్ అయిపోయి ఎన్నేళ్ళు అయిందంటే 500 సంవత్సరాలు అయిపోయింది. ఈరోజు మనమందరం కూడా ఒక విడుదల పొందినాం. మనం ఈ క్యాథలిక్ చర్చిలో నుంచి, వారి అలవాట్ల నుంచి, వారి పద్ధతుల నుంచి. లేకపోతే ఈరోజు నిజమైన దేవుని రక్షకుని మనం ప్రకటిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. ఒక వ్యక్తి ఒక వచనం మీద విశ్వాసం ఉంచాడు. నీతివంతుడు విశ్వాస మూలముగా ఎవరో వ్యక్తి? మార్టిన్ లూథర్. ఈ నెల 30వ తారీఖున భారతదేశంలో చాలా ప్రదేశాల్లో ఈ దినోత్సవాన్ని గడుపుతున్నారు. బెంగళూరులో, అక్కడ చాలా ప్రదేశాలు నేను మ్యాగజైన్లో చూశాను. దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ వ్యక్తిని, ఆ విశ్వాస జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాగా. ఈ బ్రాట్ ఏ గ్రేట్ రిడెంప్షన్, మనకు గొప్ప విడుదల కలుగజేశాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందామండి. యేసు వారి అవిశ్వాసమును చూచి ఆశ్చర్యపడాను. ఒక వ్యక్తి, ఒక వాక్యము. ఆ వ్యక్తి మార్టిన్ లూథర్. ఆ వచనము, నీతివంతుడు విశ్వాస మూలముగా జీవించాడు. ఈ 500 సంవత్సరాల గురించి బ్రదర్ స్టాన్లీ గారు ఆయన మంచి పుస్తకం ఒకటి రాశాడు. దేవుని చిత్తమైతే కర్నూలులో కూడా 30వ తారీఖున ఒక చిన్న కూటాన్ని ఏర్పాటు చేసి అటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నారని మన దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు. నీతివంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. ఇది ఉదయ కాలమందు మన జీవిత ప్రయాణంలో లైఫ్ ఈజ్ ఎ జర్నీ. 7 విషయాలు ప్రభు సెలవిస్తున్నాడు. నేను మరలా జ్ఞాపకం చేస్తాను. క్రీస్తుని వెంబడించవలేను. క్రీస్తు వాక్యములకు విధేయతతో మనం ప్రయాణం చేయవలేను. క్రీస్తు జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానాన్ని అనేక మందితో పంచుకొనవలేను. 4వది క్రీస్తును హృదయములో అంగీకరించవలేను. 5వది క్రీస్తును ఘనపరచవలేను. 6వది దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నామంటే ఆత్మీయ స్వస్థతను పొంది ముందుకు సాగవలేను. చివరిగా క్రీస్తునందు విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. ఏదో విశ్వాసం అంటే ఏదో అనుకుంటారు, కానీ యేసు ప్రభు వారు చెప్పాడు, ఆవగింజంత విశ్వాసమైన లేదా మనకు? విశ్వాసంతో మనం ముందుకు వెళ్తే ప్రభువే మనల్ని ముందుకు తీసుకొని వచ్చి పరదేశంలో నుండి స్వదేశానికి మనం చేరుతాం. ఆ స్వదేశం యొక్క వాకిడి దగ్గర పరలోకపు తండ్రి, బలా మంచి నమ్మకమైన దాసుడా, వీరందరూ ఎవరంటే గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడబడినటువంటి వారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, క్రీస్తును వెంబడించినటువంటి వారు, క్రీస్తు కొరకు జీవించినటువంటి వారు. సదాకాలము మనం ప్రభుతో కూడా ఉంటామండి. మన జీవిత అంతం ఎక్కడుందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ధనవంతుని వలె పాతాళానికి మనం వెళ్తున్నామా? మన ఆత్మను ఎక్కడ సిద్ధపరుస్తున్నాం? యెహోవా సన్నిధిని కనబడటకై సిద్ధపడండి. లాజరుకు ఏమి లేకపోయినా
క్రీస్తు ఉన్నాడు. అబ్రహాము రొమ్మున శాశ్వతంగా అక్కడ ఉంటున్నాడు. ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మనమందరం కూడా పరదేశులము, యాత్రికులమై ఉన్నాం. పరదేశము నుండి స్వదేశానికి మనం ప్రయాణం చేస్తున్నాం. మన జీవిత గమ్యం ఎక్కడనో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ లోకములో మనం కళ్ళు మూసినప్పుడు ఎక్కడ మనం కళ్ళు తెరుస్తాం? పరలోకములోన, పాతాళములోన తలలు వంచి ప్రార్థన చేసుకుందామండి. ఈ పక్క ఆ పక్క చూడవద్దండి. ప్రభు మంచి తరుణం ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందామండి. జీవితంలో ఒక మార్పు రావాలండి. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దెర్ మస్ట్ బి సమ్ రిఫర్మేషన్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అండ్ చర్చ్ లైఫ్. మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సంఘ సహవాస జీవితంలో ఒక మార్పు వచ్చి ప్రభు కొరకు మనం జీవించాలి. అపోస్తలుడైన పౌలు మారు మనసు పొందిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు, నేను జీవించే జీవితం నా కొరకు కాదు, కానీ నా కొరకు తిరిగి మరలించిన దేవుని కొరకే నేను జీవిస్తున్నాను. ఉదయకాలమందు లైఫ్ ఈజ్ ఎ జర్నీ. మనం జీవిత గమ్యం ఎక్కడ అంతమవుతుందో తెలుసుకొని క్రీస్తు కొరకు మనం జీవించాలని ప్రభు ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తున్నాడు. మనం ఆ రీతిగా మనం ప్రార్థనలో ఉందామండి. మన సంఘ కాపరి గారు రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తాడు. నేను చేశాను. ప్రభు నామానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీవు ఇచ్చినటువంటి అమూల్యమైన సందేశం నాకు బట్టి వందనం చెల్లిస్తున్నావు. ప్రభు నా జీవితాన్ని నీ కొరకు సమర్పిస్తున్నాను. ప్రభు ఈ జీవిత యాత్రలో, ఈ ప్రయాణంలో మేము నీ గమ్యం చేరి నీ కొరకు మేము జీవించే భాగ్యం దయచేయమని, నిత్య మహిమలో, నిత్య రాజ్యంలో, నిత్య నివాసం మా కొరకు ఏర్పాటు చేశామని ఆయన. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఏళ్ల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండు స్థలములో మీరు నుండులాగున నేను మరలా తీసుకొని పోతామని చెప్పామని ఆయన. దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తూ సంఘాన్ని దీవించని ఆయన, సంఘము ద్వారా జరుగుతున్న పరిచర్యను ఆశీర్వదించమని యేసు